దేవుడి కోసం మీరు పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేసినప్పుడు, మిమ్మల్ని జనులు చీప్గా మాట్లాడినప్పుడు, ఎక్కిరించినప్పుడు, హల్లెలూయా అని అరిచినప్పుడు, మతం పిచ్చోడా, యేసుప్రభు పిచ్చోడా, కులం తక్కువడా అని ఇలాంటి మాటలు మాట్లాడతారు జనులు. మాట్లాడినప్పుడు మీరు ఏమన్నా సరే, పిలిచిన వాడు నమ్మదగినవాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు. నా ప్రభు ఈ మతాలు, ఈ భాషలు అన్నిటికీ అతీతం. ఆయన నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువును చూస్తూ మనం నడిచినప్పుడు దేవుడు నిజంగా మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. మీ విశ్వాసాన్ని అవమానించి, అగౌరవపరిచి, మీ గురించి చీప్గా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు భక్తిలో జారిపోతారు, మీ విశ్వాసంలో తొలగిపోతారు. దేవుడి మాట మీ విశ్వాసాన్ని కట్టాలి. అన్యుల మాట విశ్వాసాన్ని కట్టదు, మీ విశ్వాసాన్ని ఊడబెరుకుద్ది. మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు, ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి తీయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. పౌలు చెప్తున్నాడు, మేము మీ దగ్గర, మీ సంఘానికి రావడానికి, మీ ఊరికి రావడానికి, మీ ప్రాంతానికి రావడానికి అనేక ప్రయాసాలు పడ్డాం, అవమానాలు పడ్డాం, నిందలు పడ్డాం. దేవుని మాటలు చెప్పడానికి మేము చాలా కష్టాలు పడ్డాము. అయినా సరే మేము మనుషులు సంతోషపెట్టాలని కాదు, దేవుడిని సంతోషపెట్టాలని మాకు ఇచ్చిన బాధ్యతని మేము కొనసాగిస్తున్నాము. మా హృదయాన్ని పరిశీలించేది దేవుడే అని ఈ సంఘానికి పౌలు ఈ పత్రికలో రాస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు దేవుని పరిచయం చేస్తుంటే మిమ్మల్ని వెనక్కి లాగడానికి 100 మంది ఉంటారు. మీ సొంత వారే మిమ్మల్ని దేవుడు పని చేస్తుంటే వెనక్కి లాగాలి అని మిమ్మల్ని అనేక మాటలతో మిమ్మల్ని అవమానించవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి లోకంలో పనిచేస్తాడో, డబ్బు సంపాదిస్తాడో, అలాంటి వ్యక్తుల్ని మనుషులు కొనియాడతారు, గొప్పగా చెప్తారు. మా అబ్బాయి పలానా ఈ దేశంలో ఉన్నాడు, పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా ప్రాంతంలో ఉన్నాడు అని చెప్తారు. కానీ దేవుడు పరిచర్య చేసే వాళ్ళకి లోకం ఎప్పుడు గుర్తించదు. చాలా నిర్లక్ష్యంగా, చులకనగా, చీప్గా లోకం మాట్లాడుతుంది. లోకం అనేక మాటలు మాట్లాడుతూ లోకస్తులు అంటారు, అక్కడే ఎందుకు చేయాలి, ఇక్కడే ఎందుకు చేయాలి, ఇక్కడే ఎందుకు ఉండాలి అని. దేవుని పరిచర్య అంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, మన నచ్చిన ప్రాంతంలో ఉండొచ్చు. దేవుడి పని అంటే ఆఖరిలో చేద్దాం, వృద్ధాప్యంలో చేద్దాం, రిటైర్ అయిపోయాక చేద్దాం, పెన్షన్ వచ్చినప్పుడు మనం ఏదో చేద్దాం అని చాలామంది ఈ రోజుల్లో దేవుడి సేవ అన్న, దేవుడి పనన్న చాలా చులకన, నిర్లక్ష్య భావం పక్కన పెట్టే స్థితిలో ఈరోజు లోకం ఉంది. ఇక్కడ పౌలు, ఈ శిష్యులు కూడా పాపం అనేక ప్రాంతాలకు వెళ్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వీళ్ళకి కష్టపడుతుంటే, బాధపడుతుంటే దేవుని సేవ కోసం. అంటే కష్టపడడం, బాధపడడం అంటే వ్యతిరేకత. చూడండి, మన చేతి వేళ్ళల్లో, 5 వేళ్ళల్లో అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు. అలాగే ఒక సేవకుడు అంటే సేవ చేస్తున్నప్పుడు వెళ్ళే సంఘానికి, వెళ్ళే ప్రాంతానికి అక్కడ మనుషులు అందరూ ఒకేలా ఉండరు. ఒకరు మెచ్చుకుంటారు, ఒకరు తిడతారు, ఒకరు తప్పులు ఎంచుతారు, ఒకరు లోపాలు చెప్తారు, ఒకరు తీర్పు తీరుస్తారు, ఒకరేమో ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటారు. లోకం ఎప్పుడు కూడా మనలో తప్పులు వెతుకుతూనే ఉంటుంది. లోకం బుద్ధి ఏంటంటే నేను ఎలా తప్పు రుజువు చేయాలి, నీలో ఎలా తప్పు పట్టుకోవాలి, నేను ఎలా చెడ్డ చేయాలి అనేది లోకం సిద్ధాంతం. ఇక్కడ శిష్యుల్ని కూడా అలాగే వీళ్ళని తప్పు చేద్దాం, తప్పు పట్టుకుందాం, వీళ్ళని బాధ పెడదాం అని చాలా ప్రయత్నించారు. అందుకే పౌలు అంటాడు, మా సువార్త దేవుడు మాకు ఎంచుకొని ఇచ్చిన సువార్త, అది దేవుడు ఇచ్చిన పని, ఇది మనుషుల ద్వారా వచ్చింది కాదు, మనుషులుని సంతోష పెట్టడానికి కాదు, మా హృదయాన్ని పరిశీలించే దేవుడే. దేవుడిని నేను సంతోష పెట్టుటకు నేను ప్రయాసపడుతున్నాను అని చెప్పాడు. చాలాసార్లు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నా, మిమ్మల్ని బాధ పెట్టినా మీరు చాలాసార్లు కృంగిపోవచ్చు. నన్ను ఎందుకు అన్నారు, నేను తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు అలా తప్పు పడుతున్నారు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఎంతమందికి అనిపించిందండి? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మీ తప్పు లేకుండా ఒకవేళ మిమ్మల్ని తప్పుగా అనుకొని మిమ్మల్ని చెడ్డగా అన్నప్పుడు నన్ను ఎందుకు ఇలా అన్నారు, నేను ఏం చేశాను, నన్నే ఎందుకు అన్నారు, ఎందుకు ఇలా చెడ్డగా తీసుకుంటున్నారు? యేసుప్రభు వారు అన్నారు, మనుషులు మిమ్మల్ని కొనియాడి మీ గురించి గొప్పగా మాట్లాడితే మీకు శ్రమ అన్నాడు.
గొప్పగా మాట్లాడి మిమ్మల్ని మీరు శబాష్, మీరు ఎక్సలెంట్ అండి, మీలాంటి వాళ్ళు లేరండి అన్నారంటే మిమ్మల్ని బుట్టలో పడేస్తున్నారు. మిమ్మల్ని ఖాళీ చెంచాలో తినిపిస్తున్నట్టు అనమాట. ఖాళీ చెంచాతో తినిపించే వాళ్ళు ఏంటంటే మీరు గ్రేట్ అండి, మీలాంటి వాళ్ళు లేరండి, అబ్బా 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 అంటారు. ఖాళీ చెంచాతో తినిపిస్తారు అంటే మిమ్మల్ని ఏం లేకుండా పొగడతలతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనిషిని సంతోష పెట్టాలి అనే ఉద్దేశం మీ హృదయంలో ఉండకూడదు. ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. మీరు అందరినీ సంతోష పెట్టలేరండి. 10 మంది ఉంటే 5 మంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. 5 మందిలో మిమ్మల్ని 5 మంది అర్థం చేసుకుంటే 5 మంది మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నేను అందరి దృష్టిలో మంచివాడుగా ఉండాలి అనే ఆలోచన మీలో తీసేయాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను ఇదే ఆలోచనతో ఉండేవాడిని. నేను చిన్నప్పటి నుంచి మా బంధువుల ఇంటికి వెళ్ళినా, మా స్నేహితులకి ఇంటికి వెళ్ళినా నన్ను అందరూ అనేవారు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, చాలా చురుగ్గా ఉంటాడు, చాలా మంచివాడు, బాగా చదువుకుంటాడు, చాలా ఫాస్ట్గా ఉంటాడు అనేవారు. ఎవరు చూసినా తను మంచివాడు 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 అంటుంటే ఆహా అంటే నేను మంచివాడులా ఉండాలన్నమాట. అందరి దృష్టిలో నేను మంచివాడు అనే మాట అనిపించుకోవాలన్నమాట, బాగా చదువులో అన్నిట్లో ఫస్ట్గా అనిపించుకోవాలన్నమాట అని మనసులో ముద్ర పడిపోయింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని నమ్ముకున్నానో, ఎప్పుడైతే నేను మందిరానికి వెళ్తున్నానో, వివాహం జరిగిందో, ఆ తర్వాత నుంచి అన్ని శ్రమలు, పోరాటాలు, వ్యతిరేకతలు, తప్పు చేయకుండా మనస్పర్ధలు, దేవుడి నామంలో నన్ను దూషించడం, హల్లెలూయా అని ఎక్కిరించడము, అవమానించడము మా బంధువుల ద్వారా, ఇలాంటి మాటలు విన్నప్పుడు నేను బాధపడ్డా. అదేంటి ఒకప్పుడు నన్ను మంచోడు, చాలా మంచోడు అనే అబ్బాయిని కాస్త మతం పుచ్చుకున్నాడు, చర్చిలు కాలుతున్నాడు, హల్లెలూయా బ్యాచ్లోకి చేరిపోయాడు, దేవుడు దేవుడు అంటాడు, యేసు ప్రభు పిచ్చోడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసి నేను అనుకున్నా, ఏంటి నేను మంచి చేస్తున్నాను కదా, అయినా ఎందుకు చెడు వస్తుంది, మందిరానికి వెళ్తే చెడు ఎందుకు చెప్తున్నారు అని నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి. చాలా ప్రశ్నలు, ఏంటి నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని. విశ్వాసంలో కొత్తలో ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది. అప్పుడు నేను అనుకున్నా, ఏంటి దేవుడిని నమ్మితే మంచి పొగడాలి కదా, మంచోడు అని చెప్పాలి కదా, దేవుడిని నమ్ముకుంటే చెడ్డ పేరు వస్తుందేంటి, దేవుడిని నమ్ముకుంటే ఎక్కిరిస్తున్నారేంటి, సినిమాలు చూడమంటారేంటి, సీరియల్స్ చూడమంటారేంటి, అక్కడికి వెళ్ళవు, నీదేం బతుకంటారు, ఇట్లాంటి మాటలు ఎందుకు అంటున్నారు అని చాలా ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభువారిని అడిగా. అప్పుడు నా దేవుడు అన్నారు, మనుషుల్ని సంతోష పెట్టద్దు, మనుషుల్ని ఆశ్రయించద్దు, మనుషులు ఏమనుకుంటున్నారో అనేది ఎప్పుడు ఆలోచించద్దు అన్నాడు దేవుడు. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, మేము దేవుడి ద్వారా ఎంచుకోబడి సువార్తను ప్రకటిస్తున్నాము. వీఆర్ నాట్ ట్రైయింగ్ టు ప్లీజ్ పీపుల్ బట్ గాడ్ హూ టెస్ట్ అవర్ హార్ట్. మేము మనుషుల్ని సంతోష పెట్టాలని ప్రయత్నించట్లేదు, కానీ దేవుడిని సంతోషపరచాలని ఆశపడుతున్నాము, ఎందుకంటే మా హృదయాన్ని పరీక్షించేవాడు ఆయనే. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషులు ఏమనుకుంటున్నారో అని అనుకుంటే మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో దేవునిలో ముందుకు వెళ్ళలేరు. 100 మంది మిమ్మల్ని చెడ్డ అన్నంత మాత్రాన మీ చెడ్డవాళ్ళు అయిపోరు. అదే 100 మంది మీరు మంచివాళ్ళు, మీరు గొప్పవాళ్ళు, మీ అంతటి వాళ్ళు లేరంటే మీరు మంచివాళ్ళు అయిపోరు. మంచి అన్నా చెడన్నా దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు. తీర్పు దినాన మీరు చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనం మొదట ఏమనుకుంటామంటే మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటాం. ఆ సంతోషపెట్టే ప్రక్రియలో నేను మంచివాడిని, నేను ఇది నన్ను అది అని మనం ప్రయత్నిస్తాం. మనకు తెలిసిన వారికి, మన సొంత వారికి, లేదా మనకు తప్పుగా అనుకునే వారికి మనం ఎవరో రుజువు చేసుకోవడానికి నేను కూడా ఈ విషయంలో చాలాసార్లు ఇలాగే రుజువు చేసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. అప్పుడు మా భార్య ఒక మాట అనేవారు, సంతోష్, మనుషులు దృష్టిలో నువ్వు మంచివాడుగా ఉండాలి, నువ్వు కరెక్ట్ అని చెప్పాలని ఎందుకు రుజువు చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తావు? నువ్వు ఎంత రుజువు చేసుకున్నా వాళ్ళ హృదయంలో ఏదైతే ఉందో వాళ్ళు దానికే కట్టుబడి ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు. దేవుడు మనకి రేపు న్యాయం చేస్తాడు. రేపు పరలోక రాజ్యంలో మనకిచ్చే ఆ ఆధిక్యత, మనకిచ్చే ఆశీర్వాదం, మన ఆశీర్వాదమే మాట్లాడుతుంది. సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడి మనం మంచి వాళ్ళము, సరైంది ఇది కరెక్ట్ కాదు అని మనం వాళ్ళ ముందు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు, మన టైం వేస్ట్. సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నిటినీ బయలుపరుస్తాడు. అందువరకు వాళ్ళు చెడ్డన్నా మంచన్నా, నువ్వు అలాంటోడు ఇలాంటోడు ఏదన్నా సరే, పిచ్చోడు దేవుడు ఈశ్వరుడు పిచ్చోడన్నా వదిలే. టైం వచ్చినప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు.
అంతవరకు మనం మౌనంగా ఉందాము అనే మాటలు నా దేవుడు నా భార్య ద్వారా మాట్లాడినప్పుడు నేను అనుకుంటా, సరే వదిలేద్దామని. ఇవన్నీ నేను దగ్గర 9-10 సంవత్సరాల క్రితం జరిగినాయి చెప్తున్నా మాటలు. మా జీవితంలో అవమానాలు, నిందలు వస్తే ఎలా ఉన్నాయి. ఒక దైవజనుడు అన్నాడు, దున్నపోతు మీద వర్షం పడితే అది దాని మీద వర్షం నిలబడుతుందా అని అడిగాడు. నిలబడదండి అన్న, జారిపోద్ది. ఎందుకంటే దాని శరీరం ఎలా ఉంటుంది, నున్నగా. దున్నపోతు శరీరం తెలుసు కదా ఎలా ఉంటుందో. వర్షం పడ్డా వర్షం జారిపోద్ది. నీ మీద అవమానాలు, నిందలు వచ్చినా సరే అలాగే ఉండాలి. 100 మంది నీ గురించి ఎన్నన్నా సరే విమర్శించినా, అవమానించినా, నీ తప్పు లేకుండా ఎన్నన్నా ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరంలా. సమయం వచ్చినప్పుడు దేవుడు న్యాయం తీరుస్తాడు. కాబట్టి నువ్వు, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు, నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో, దేవుడికి మీ పట్ల ఆయన చిత్తం ఏంటో ఎవరైతే తెలుసుకుంటారో ఆ చిత్తంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనల్ని ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇది తప్పు, అది తప్పు అని 100 కండిషన్లు పెట్టినా దేవుడి దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నాకు దేవుడు ఏం చెప్పాడు, దేవుడు వాగ్దానం ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, నేనేం తినాలి, ఏం చెయ్యాలి, నా పని ఏంటి, నాకు దేవుడు ప్లాన్స్ ఏంటి అని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో వాళ్ళు ధన్యులండి. మనుషులు సంతోషపెట్టాలని మనుషుల కోసం బతికేవారు జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. ఎవరైతే మనుషుల్ని సంతోషపెట్టాలి, మనుషుల కోసం బతకాలి అని అనుకునేవాడు జీవితాంతం ఏడుస్తారు. ఉదాహరణకి రాజైన సౌలుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు అన్నాడు, శత్రు దేశంలో ఉన్న అమాలేకీయులు వీళ్ళందరినీ చంపమంటే అతని దగ్గర ఉన్న సైనికులకు భయపడి, ప్రజలకి భయపడి గొర్రెలు దాయడం, సమూయేలు ప్రవక్త రాకుండా బలి అర్పించేయడం, అలా మనుషుల్ని సంతోషపెట్టాలని లేదా తన దగ్గర జనులకి దడిచి దేవుడు ఆజ్ఞని కూడా తను ఏం చేశాడంటే కొట్టిపారేశాడు. దేవుడు మాట ఎనలా. అందుకే దేవుడు తన్ని రాజుగా తన స్థానం నుంచి తీసేశాడు. నువ్వు నాకన్నా మనుషుల్ని ఎక్కువ కనపరుస్తున్నావు అని చెప్పి దేవుడు ఆయన్ని రాజు చేసినందుకు, ఆ స్థానం ఇచ్చినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఇతన్ని ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అనే ఫీలింగ్ అనమాట దేవుడికి. ఇతన్ని ఎందుకో నేను చాలా పెద్ద తప్పు చేశాను అంత ఫీల్ అయ్యాడు దేవుడే సౌల్ని రాజుగా చేసినందుకు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి నమ్ముకున్నాక, భక్తిలోకి వచ్చాక, మీ బంధువులు, మిత్రులు అన్యులైతే ఆచారాలు పాటించమన్నా, మంచి రోజులు చూడాలి, చెడ్డ రోజులు చూడాలి, ఈరోజు శుక్రవారం నువ్వు ఇంట్లోంచి వెళ్ళకూడదు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు అని ఎప్పుడైతే ఆచారాలు మీ జీవితాల్లో పాటించమని మిమ్మల్ని బలవంత పెడుతున్నారంటే అక్కడి నుంచి మీరు పారిపోవడం మంచిది. అక్కడ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరలో ఉండొద్దు. ఎందుకంటే అది చాలా పెద్ద ఊరి అయిపోద్ది. సాతానుగాడు వేసే ఉచ్చు వల. మీరు దయచేసి దేవుని పిల్లలతో సాహసంలో ఉండండి. ఒకవేళ మనం అన్యులు, మన బంధుమిత్రులు వాళ్ళు దేవుని నమ్మని వారైతే మీ విశ్వాసాన్ని గౌరవించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ విశ్వాసాన్ని అవమానించి, అగౌరవపరిచి, మీ గురించి చీప్గా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు భక్తిలో జారిపోతారు, మీ విశ్వాసంలో తొలగిపోతారు. దేవుడి మాట మీ విశ్వాసాన్ని కట్టాలి. అన్యుల మాట విశ్వాసాన్ని కట్టదు, మీ విశ్వాసాన్ని ఊడబెరుకుద్ది. అన్యుల మాటలు అంటే ఉన్న విశ్వాసం కూడా ఊడిపోద్ది. కాబట్టి మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు, ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అనేక దెబ్బలు తింటేనే ఒక సేవకుడు దేవుడు తయారు చేస్తాడు. సేవకుడి జీవితంలో అనేక అవమానాలు, అనేక నిందలు, తప్పు చేయకుండా కూడా పడాల్సి వస్తుంది. దేవుడు నమ్మినందుకు, దేవుడు మాట విన్నందుకు. ఇలాంటివన్నీ నేను నా జీవితంలో వ్యక్తిగతంగా చూశాను. చూడడం బట్టే ఈరోజు నన్ను ఎవరు ఏమనుకున్నా నేను అంత పట్టించుకోను. ఎందుకంటే దేవుడు అన్నాడు, నువ్వు నా దృష్టిలో నిర్దోషంగా ఉన్నావు, నువ్వు నా కొరకు నిందించబడుతున్నావు, నా నిమిత్తం నా పని చేస్తున్నావు కాబట్టి, నా కోసం నువ్వు నిలబడ్డావు కాబట్టి నేను జనులు తిడుతున్నారు. కాబట్టి నువ్వు సంతోషించి గంతులే, ఎందుకంటే పరలోక రాజ్యంలో నీ ఫలం గొప్పది అన్నాడు. బైబిల్లో ఉంది, జనులు నా నిమిత్తం నిన్ను దూషించి, అవమానించి, అంటే నా నిమిత్తం అంటే దేవుడి కోసం మీరు పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేసినప్పుడు, మిమ్మల్ని జనులు చీప్గా మాట్లాడినప్పుడు, ఎక్కిరించినప్పుడు, హల్లెలూయా అని అరిచినప్పుడు, చూడా యేసుప్రభు పిచ్చోడా, కులం తక్కువడా కానీ ఇలాంటి మాటలు మాట్లాడతారు జనులు. మాట్లాడినప్పుడు మీరు ఏమన్నా సరే, పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు. నా ప్రభు ఈ మతాలు, ఈ భాషలు అన్నిటికీ అతీతం. ఆయన నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువును చూస్తూ మనం నడిచినప్పుడు దేవుడు నిజంగా మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు.
ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, మీ జీవితం ఒకసారి పరిశీలించుకోండి. ఇలాంటి మాటల వల్ల చాలామంది విశ్వాసాలను తొలగిపోయారండి. చాలామంది దేవుడు నమ్ముకొని బాప్తిజం పొందుకున్నాక ఎవరో ఏదో అన్నారని మందిరం మానేసి, చర్చికి వెళ్ళడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి లోకంలో కలిసిపోయిన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది భక్తిహీనులుగా మారిపోయారు. ఇంకొంతమంది దేవుడు లేడు, దెయ్యం లేరని నాస్తికులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కష్టాలు, పోరాటాలు, శ్రమలు వచ్చాయని. కానీ నేనేమంటున్నానంటే, ఇవన్నిటినీ దాటి దేవుడిని సంతోషపెట్టాలి. నా ప్రభువు నాకు న్యాయం చేస్తాడు, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభువు దృష్టిలో నేను యథార్థంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను అని మీరు గుర్తించినప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, భక్తిహీనులతో నడవక, అపహాసకులతో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు దివారాత్రాలు ధ్యానించువాడు ఆకు వాడగా వాడి చెట్టు ఫలాన్ని తగిన కాలంలో ఇస్తాడు. కీర్తన 1వ అధ్యాయంలో ఉంటుంది. అపహాసకులతో కూర్చోవద్దు, భక్తిహీనతో కూర్చోవద్దు. భక్తిహీనులు, అపహాసకులు ఎప్పుడు మీలో తప్పులేంచి, నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు అలా ఎందుకు చేసావు, నువ్వు ఇలా చేయలేదు, అలా చేయలేదు అని మీ గురించి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. చెప్పినంత మాత్రాన చెడ్డోళ్ళు అయిపోరు. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడి కంటే దేవుడు జ్ఞానం ఇస్తాడంట.